హలో, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు ఈరోజు కొంచెం ఎండగా ఉంది. ఇప్పుడే మేము యాంబిష్ కౌంటింగ్ స్టార్ట్ అవుతున్నాం. వెళ్ళేదారిలో వాళ్ళ కల్చర్, వాళ్ళ ఆహార వ్యవహారాలు, వాళ్ళు ఇక్కడ ఎలా నివసిస్తున్నారు, వాళ్ళ పద్ధతులు, అలవాట్లు అన్నీ తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. మనం బయటికి వెళ్ళేటప్పుడు సీట్ బెల్ట్ కన్ఫామ్గా పెట్టుకోవాలి. జర్నీ స్టార్ట్ చేసి 1 అవర్ అవుతుంది. ఇంకా 1 అవర్ డ్రైవ్ టైం ఉంది. ఇంకా మనం యాంబిష్ కౌంటీకి వచ్చాము. యాంబిష్ కౌంటీలో మోస్ట్లీ జూయిష్ పీపుల్, ఇక్కడ జూయిష్ పీపుల్ నివసిస్తారు. జూయిష్ పీపుల్ ఇక్కడ వాళ్ళు పండించిన టమాటాలు కానీ, బంగాళదుంప కానీ, ఇంకా వాళ్ళు పుచ్చకాయలు, ఇంకా వేరే వాళ్ళు పండించిన పంటనంతా ఇక్కడ తీసుకెళ్ళి చిన్న చిన్న షాపులు పెట్టుకొని ఇక్కడ అమ్ముతూ ఉంటారు. వచ్చిన వాళ్ళు ఇక్కడ అందరికీ. మీరు చూసుకుంటే ఇక్కడ జూయిష్ పీపుల్ ఎక్కువ ట్రాన్స్పోర్టేషన్కి గుర్రాలని వాడతారు. బగ్గీ రైడ్స్ కానీ, దగ్గర ప్లేసులకి వెళ్ళటానికి గుర్రాలని వాళ్ళ ట్రావెలింగ్కి వాడతారు. మన అసలు జూయిష్ పీపుల్ని ఎక్కడి నుంచి వచ్చారనుకుంటే, జూయిష్ పీపుల్ మోస్ట్లీ వాళ్ళు జర్మనీ నుంచి, ఫ్రాన్స్ నుంచి, ఇంకా అక్కడ కొన్ని పార్ట్స్ ఆఫ్ యూరోపియన్ పార్ట్స్ నుంచి అక్కడి నుంచి మైగ్రేట్ ఇక్కడికి వచ్చారు. ఎందుకంటే అక్కడ యూరోపియన్స్ వాళ్ళు రిలేషన్ అవన్నీ పాటించనీయకుండా చేయడం వల్ల అక్కడి నుంచి వాళ్ళందరూ మైగ్రేట్ అయ్యి అక్కడి నుంచి ఇక్కడ అమెరికాకు వచ్చి, అమెరికాలో పెన్సిల్వేనియా స్టేట్లో విలియమ్స్ పెన్నీ అనే కాలనీ వాళ్ళు ఆఫర్ చేశారు. ఇక్కడ ఈ ప్లేస్ అంతా ఇక్కడ వాళ్ళ కోసం వాళ్ళు అగ్రికల్చర్ పంటలు చేసుకొని ఇక్కడ నివసించడానికి ఈ కౌంటీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. సో వాళ్ళకి ఇక్కడ ఉండి ఇక్కడ మొత్తం పంటలు అవన్నీ పండించుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఇక్కడ అందరూ అగ్రికల్చర్ వర్క్స్ చేసుకొని ఉంటారు. వీళ్ళు చూసుకుంటే వీళ్ళ భాష డచ్ లాంగ్వేజ్ ఎక్కువ మాట్లాడతారు. డచ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ మాట్లాడతారు. డచ్ వాళ్ళ పురాతన లాంగ్వేజ్. తర్వాత వాళ్ళ జనరల్గా ఇంగ్లీష్ ఎక్కువ మాట్లాడతారు. చూసుకుంటే జూయిష్ పీపుల్ 1970కి ముందు వాళ్ళు యూరోపియన్ నుంచి అక్కడి నుంచి మైగ్రేట్ అయ్యి ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు. పెన్ స్టేట్లో మనం ముందుగా మాట్లాడుకున్నట్టు ఇక్కడ యాంబిష్ పీపుల్ వాళ్ళ కల్చర్, ఇక్కడ టెన్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ యాంబిష్ పీపుల్ ఇక్కడే నివసిస్తున్నారు. వాళ్ళు ఒక్కొక్కరికి 70-80 ఎకరాల పొలం ఉంది. వాళ్ళందరికీ అందరూ అగ్రికల్చర్ మీద మెయిన్లీ డిపెండ్ అయి ఉన్నారు. ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ ఇంటికి గుర్రాలు అనేవి కామన్. వాళ్ళ ట్రాన్స్పోర్టేషన్కి గుర్రాలు వాడతారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో మనం గుర్రాలను చూడవచ్చు. అండ్ ఇంకొకటి, మనం ఇక్కడ ఎక్కువ మొక్కజొన్న పంటలు, ఇంకా మన చుట్టుపక్కల చూస్తే ఎటుపక్క చూసినా మొక్కజొన్నే ఉంది. సొప్ప, ఇంకా మన సైడ్ తిన్నట్టు వీళ్ళు టమాటో, క్యాబేజీ, జూయిష్ పీపుల్ వేసుకునే బట్టల విధానానికి వస్తే ఎక్కువ వీళ్ళు మోడర్న్ డ్రెస్సుల కంటే వాళ్ళ చేతులతో తయారు చేసుకున్న వస్తువులు వేసుకోవడానికి ఎక్కువ వాళ్ళు ఇంపార్టెన్స్ ఇస్తారు. వాళ్ళు ఓన్గా ప్రింట్ చేసుకుంటారు. వాళ్ళకి కావాల్సిన బట్టలు అవన్నీ వాళ్ళే ప్రింట్ చేసేసుకొని వేసుకుంటారు. ఇంకా మన జూయిష్ పీపుల్ గురించి మాట్లాడుకుంటే వాళ్ళ పిల్లల్ని ఇక్కడ 8th క్లాస్ వరకు స్కూలింగ్కి పంపిస్తారు. స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూలింగ్ అంతా 8th తర్వాత వాళ్ళు స్కూల్కి వెళ్ళడం ఆపేస్తారు. ఎందుకంటే ఇప్పుడు 8th తర్వాత వాళ్ళ ఫామ్ ల్యాండ్స్లో వాళ్ళ నాన్నలకు సపోర్ట్ చేస్తూ వాళ్ళ వ్యవసాయం ఎలా చేయాలి అనే విధానాన్ని నేర్చుకుంటారు. ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పుకోవాలంటే, జూయిష్ పీపుల్ వాళ్ళ పిల్లలకి 16 ఏళ్ళ వయసు వచ్చిన తర్వాత వాళ్ళని అడుగుతారు, మీరు ఇక్కడ మన జూయిష్ కమ్యూనిటీలో ఉంటారా, లేదా మీరు మోడర్న్ కల్చర్కి వెళ్ళి జాబ్స్ అవి చేసుకుంటారని వాళ్ళని అడుగుతారు. వాళ్ళలో మోస్ట్లీ 100లో 90% మంది వీళ్ళ
అనుగుణానికి వీళ్ళ కల్చర్కి అడాప్ట్ అయ్యి ఇక్కడే ఉండడానికి ఇష్టపడతారు. అదర్ దెన్ వాళ్ళు మోడర్న్ సొసైటీకి వాటిలోకి వెళ్ళడానికి కంటే ఇక్కడ ఉండడానికి వాళ్ళు ఎక్కువ ప్రాధాన్యతను ఇస్తారు. అండ్ ఇంకో విషయం చెప్పుకోవాలంటే మన అమెరికాలోనే పెన్సిల్వేనియా స్టేట్లో అంబిస్ కౌంటీ అనేది చాలా ఏమంటారు ఎక్కువ మంది జూయిష్ పీపుల్ ఉంటారు. ఇక్కడ 10,000 పీపుల్ ఇక్కడికి మైగ్రేట్ అయ్యి ఇక్కడ నివసిస్తారు. బేసిక్లీ వీళ్ళు క్రిస్టియన్ మతాన్ని పాటిస్తారు. వీళ్ళు ఎక్కువ మొబైల్ ఫోన్స్ కానీ అవి కానీ ఎక్కువ యూజ్ చేయరు. మోడర్న్ టెక్నాలజీని అంత అడాప్ట్ చేసుకోలేదు. అంటే మొత్తం భిన్నంగా వాళ్ళు వాడుకుని ఉంటారని కాదు, వీళ్ళు మొబైల్ ఫోన్ యూజ్ చేస్తారు ఓన్లీ బిజినెస్ రిలేటెడ్, కానీ ఏదైనా అవసరాలకి వాటికి మాత్రం వాడతారు. ట్రాన్స్పోర్టేషన్గా వాడతారు. ఇక్కడ లోకల్లో ఊబర్ అవి వాడతారంట, చాలా తక్కువ. అంటే లోకల్ పీపుల్ ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీస్ కోసం ఇది ట్రాన్స్పోర్ట్ కోసం వాడతారంట, అంతేగాని ఎక్కువ వాడరంట. మోస్ట్లీ వీళ్ళకి గుర్రాలతోనే ఎక్కువ ఏమంటారు ఎక్కడికైనా వెళ్ళాలన్న దగ్గర ప్లేసెస్కి గుర్రాలతోనే ఎక్కువ ఇచ్చేస్తారు. జూయిష్ పీపుల్ అనేవాళ్ళు ఎక్కువ వాళ్ళ ఫ్యామిలీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఎక్కువ వాళ్ళు ఏమంటారు డౌన్ టు ఎర్త్ ఉంటారు. వాళ్ళు సింపుల్ వే ఆఫ్ లైఫ్ని సెలెక్ట్ చేసుకున్నారు, అంతేగాని ఆడంబరాలకి ఎక్కువ పోరు. చాలా ఏమంటారు వాళ్ళ ప్లేస్ అన్ని చాలా పీస్ఫుల్గా ఉంటాయి. వాళ్ళ చుట్టూరు ఏమంటారు కొన్ని కుక్కలని వాళ్ళు సెక్యూరిటీ గార్డ్స్గా పెంచుకుంటారు ఇక్కడ. ఈ జూయిష్ విలేజ్ని కొన్ని మాటలు చెప్పలేం, కానీ ఎంతో అందంగా ఉంటాయి. అసలు చూడండి, అసలు చుట్టూ అసలు ఎటు చూసినా కానీ మొత్తం పచ్చగా గ్రీనరీ ఉంటుంది. కానీ పీపుల్ ఒకళ్ళ ఇంటికి మనం ఇన్వైట్ చేస్తారు. ఇక్కడ వాళ్ళ హార్స్ ఉంది. ఆ తర్వాత ఇది వాళ్ళు ఏమంటారు ఇక్కడ చిన్న ప్లేస్లు పర్పస్ వాడతారు. దీన్ని బగ్గీ అని అంటారు. మనం చూసుకుంటే ఇక్కడ హార్స్ని టై చేసి ఇక్కడ ఏమంటారు చిన్న షాపులకి కానీ వాటి వెళ్ళినప్పుడు యూజ్ చేస్తారు. విషయం ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే అంబిష్ పీపుల్ మోస్ట్లీ వాళ్ళు 9-10 మంది పిల్లల్ని కంటారు. ఎందుకంటే రేపు వాళ్ళు ఏమంటారు వాళ్ళ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో పనిచేయడానికి అండ్ వాళ్ళ కమ్యూనిటీని పెంచుకోవడానికి వీళ్ళు ఎక్కువ మంది పిల్లల్ని కంటానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. చెప్పుకోవాలనుకుంటే ఏమంటారు అంబిష్ పీపుల్ ఎవరు ఎలక్ట్రిసిటీని యూజ్ చేయరు వాళ్ళ ఇళ్ళల్లో మ్యాక్స్. ఇప్పుడు ప్రజెంట్ ఏమంటారు వింటర్లో చలి ఎక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం హీటర్లు వాడతారు, అంతేగాని బేసిక్లీ ఎవరు లైట్స్ వాడరు.